మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. ప్రస్తుతం నేను ఒక పవిత్రమైన ప్రదేశంలో ఉన్నాను. భద్రాచల శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి ఆలయానికి కేవలం ఒక 10 అడుగుల దూరంలో ఉన్న శ్రీ అన్నపూర్ణ రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం, శ్రీ గురు గోవింద స్వామి మఠం. అసలు ఈ ఆలయ విశేషాలు ఏంటి అనేది ఒక్కసారి లోపలికి వెళ్ళి మనం తెలుసుకుందాం పదండి. నేను మీకు ముందుగా శివాలయం గురించి, ఇక్కడ శివలింగం గురించి వివరించే ముందు ఒక ఆధ్యాత్మికవేత్త, ఒక మహనీయుడి గురించి చెప్పాలి. ఆయనే గురు గోవింద స్వామి. 1885లో మలబార్ ప్రాంతం కేరళలో పుట్టిన గురు గోవింద స్వామి ఒక సన్యాసిగా తన జీవితాన్ని గడిపిస్తూ ఎంతో మందికి ఒక ఆధ్యాత్మిక విషయాలని బోధించారు. ప్రస్తుతం ఇప్పుడు మనం చూస్తున్న శివలింగం ఏదైతే ఉందో స్వామివారు ఉజ్జయిని నుంచి తీసుకొచ్చారు. మనం ఆలయ ప్రాంగణం లోపలికి రాగానే స్వామివారికి గర్భగుడికి కుడివైపున శివుని పుత్రులు అనే వినాయకుడు, అయ్యప్ప, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒకే మండపంలో స్వామివారి ముగ్గురు కొడుకులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ కొలువై ఉండడం మనం చూస్తున్నాం. రామలింగేశ్వర స్వామివారికి ఒక చరిత్ర అనేది ఉంది. ఇంతకుముందు నేను మీకు చెప్పినట్టు శ్రీ గురు గోవింద స్వామివారు యాత్రల కోసం ఉజ్జయిని వెళ్ళినప్పుడు అక్కడ నర్మదా తీరంలో ఈ శివలింగం అనేది ఆయనకి దొరికింది. దానితో అంతటితో ఆ శివలింగాన్ని తీసుకొని ఆయన కాశీ విశ్వనాథ క్షేత్రంకి వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్లో ప్రయాణిస్తూ ఇంత దూరం వచ్చి ఇక్కడ మన భద్రాచల క్షేత్రంలో ఈ స్వామివారిని 100 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించడం జరిగింది. అయితే ఇక్కడ ఒక చిన్న గమ్మత్తు జరిగిందండి. ఏంటి అంటే ఉజ్జయిని నుంచి కాశీకి చేరుకున్న స్వామివారు అక్కడి నుంచి మన భద్రాచలంకి ట్రైన్లో ప్రయాణిస్తూ ఉండగా గట్టిగా శివనామస్మరణ చేస్తున్నారు ఆయన భక్త బృందం మొత్తం. దాంతో అక్కడ చిరాకు చెందిన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దింపేయమని టీసీకి చెప్పగా వాళ్ళని దింపేశారు. కానీ అక్కడ నుంచి రైలు మాత్రం కదలలేదంట, అక్కడే ఉండిపోయిందంట. మళ్ళీ వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని గురు గోవింద స్వామి వారిని, వారి భక్తులని ఈ స్వామివారి శివలింగంతో సహా మళ్ళీ ట్రైన్ ఎక్కనిస్తే అప్పుడు ఆ ట్రైన్ అనేది కదిలిందంట. ఎంత చక్కగా ఉంది కదా. ఇక్కడ దేవుడు ఉన్నారు అంటే దేవునికి ఏది జరగకూడదు అనే దానికి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పచ్చు. రామలింగేశ్వర అన్నపూర్ణ ఆలయం గురు గోవింద మఠం పూజారి గారితో ఉన్నాము. అసలు మతం పరంగా ఇక్కడ ఎలాంటి పూజలు జరుగుతాయి, స్వామివారికి అక్కడ గురువు గారికి ఎలాంటి పూజలు జరుగుతాయని మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. ఇది 100 ఏళ్ళ చరిత్ర కలిగిన దేవాలయం కదా. సో ఇక్కడ స్వామివారికి ఎలాంటి పూజలు జరుగుతాయి? స్వామివారికి అండి ప్రతినిత్యం కూడా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పూజలు జరుగుతుంటాయి. ఉదయం 6 గంటలకే మేము గుడి దేవాలయాన్ని శుభ్రం చేసుకొని స్వామివారికి మహారుద్రాభిషేకం చేస్తామండి. రోజు భక్తులు రోజు కూడా స్వామివారికి పాలు, పెరుగు, పంచామృతాలు ఇస్తారు. ఈ సామగ్రి అంతా కూడా తీసుకొని స్వామివారికి ముందుగా పంచామృతాలతో అభిషేకం చేసుకొని అమ్మవారికి ప్రత్యేకంగా రోజు కూడా కుంకుమ పూజ చేసుకొని అలానే దేవతలందరికీ కూడా పూజ చేసుకొని దీపం వెలిగించుకొని మా ప్రతినిత్యం కూడా స్వామివారికి ధూపదీప నైవేద్యాలు జరిగే విధంగా అన్ని రకాల పూజా పునస్కారాలు చేస్తుంటామండి. గుళ్ళో కూడా ఎంతోమంది వస్తుంటారు, ఎన్నో రకాల పూజలు పునస్కారాలు చేయించుకుంటుంటారండి. దాంతోపాటుగా గురు గోవింద స్వామి వారికి కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి మన గుళ్ళో. అలానే నెలలో కనీసం 1-2 సార్లు ప్రత్యేకంగా భక్తులందరి చేత కూడా హోమాలు, యజ్ఞాకాలు జరిపిస్తుంటాం ప్రత్యేకంగా మేము. ఇక్కడ నేను ఒకటి విన్నాను స్వామి, అంటే ఒకప్పుడు ఇక్కడ పాము కూడా తిరిగేది, స్వామివారు జీవ సమాధి పొందినక్క అని అన్నారు. ఒకప్పుడు అనే విషయం కాదండి, ఇప్పటికీ తిరుగుతుందా? ఇప్పుడు కూడా తిరుగుతుందండి. ఇప్పుడు కూడా మేము చూస్తూనే ఉంటాం అప్పుడప్పుడు. కానీ మాకు భయం లేదు దాని విషయంలో. గుళ్ళో కూడా రావడం జరిగింది ఒకసారి, 1-2 సార్లు లోపలికి. అంటే ఎక్కువగా జీవ సమాధి పొందిన ఆ సమాధి దగ్గరే కనిపిస్తూ ఉంటుందా? ఆ సమాధి ఆ గుడికి అవతల పక్క, ఆ గుడి వెనక పక్క కూడా కనిపిస్తూ ఉంటుంది. గర్భగుడిలో కూడా రావడం జరిగిందండి. గర్భగుడిలో కూడా 2-3 సార్లు రావడం జరిగింది. అది దాదాపు ఒక 6 అడుగుల వరకు ఉండొచ్చండి. నల్లగా ఉంటుంది త్రాచుపాము. మేము చాలాసార్లు చూడడం జరిగింది. మేము ఇంకా దాని విషయంలో భయం కూడా పక్కన పెట్టేసాం. ఎందుకంటే చాలా ఇప్పుడు కూడా అది ఎవరికి అపకారం చేసిందో, హాని చేసిందో కాదండి. ఇప్పుడు 3 నెలలకు ఒకసారో 6 నెలలకు ఒకసారో మనకు కనిపిస్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. గర్భగుడిలో కూడా వచ్చింది, అప్పుడు కూడా వచ్చింది. అంటే ఒకప్పుడు ఇక్కడ శివలింగం ప్రతిష్ఠించిన దగ్గర ఇది స్వరంగం ఉండేది. అవునండి. మన ఇప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళ పెద్దవాళ్ళు నాకు చెప్పడం, ఊళ్ళో ఉన్న వాళ్ళు అంతకుముందు
గుడి చూసిన వాళ్ళు కానీ గుడి కట్టినప్పుడు ఉన్న వాళ్ళు కానీ చెప్పడం బట్టి అయితే ఇక్కడ సొరంగం ఉండేది, శివలింగం కింద సొరంగం ఉండేది. ఇది కాస్త ఇక్కడ నుంచి రామాలయం వరకు కూడా ఉండేది అన్నట్టుగా ప్రచారం. ఇక్కడ నుంచి గోదావరి వరకు ఉండేదని కొంతమంది, అలానే ఇక్కడి నుంచి బస్టాండ్ మెయిన్ రోడ్డు దగ్గర ఆంజనేయ స్వామి వరకు వారి గుడి వరకు ఉండేదని కొంతమంది అలా చెప్తూ ఉండేవాళ్ళు. ముఖ్యంగా అయితే ఇక్కడ నుంచి రామాలయం వరకు కూడా రోజు ఇక్కడ సొరంగం ఉండేది. ఈ అప్పుడులో ఉన్న స్వామీజీలు వాళ్ళు వెళ్ళేవారనే ప్రచారం ఉందండి గుడి విషయంలో. అలానే పెద్దవారు కూడా చెప్పడం జరిగింది, గుడి కట్టినప్పుడు ఉన్నవారు కూడా చెప్పడం జరిగింది మాకు. గుడి పెరిగే క్రమంలో కొంచెం అంతా కూడా పూర్తి చేయడం జరిగిందండి, సొరంగం అంతా కూడా. ఇదే శ్రీ గురు గోవింద స్వామి వారి జీవ సమాధి. సో దీని కింద అంటే సుమారు ఆ ఆలయం శివలింగాన్ని ప్రతిష్ఠించిన 4 సంవత్సరాల తర్వాత 1926, 27 ఆ ప్రాంతంలో స్వామివారు ఇక్కడే జీవ సమాధి పొందారు. సో ఇంత ఆధ్యాత్మిక బోధనని బోధించి ఎంతో మందిని తన శిష్యులుగా చేసుకున్న గురు గోవింద స్వామి వారు ఎలా ఉంటారు అనే దానికి ఇక్కడ మనకి ఆయన చిత్రపటం కూడా పెట్టారు. గోవింద స్వామి వారి మొదటి శిష్యుడు కాపా రామయ్య గారు. స్వామివారి ఆజ్ఞ మేరకి రామయ్య గారు ఇక్కడ ఈ భద్రాచల ప్రాంతంలో ఒక ప్రదేశాన్ని కొనుగోలు చేసి ఇక్కడ మఠం అనేది ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అదే మఠంలోనే గోవింద స్వామి వారు కూడా జీవ సమాధి పొందారు. ఇప్పటికీ ఈ ఆలయము కాపా రామయ్య గారి వంశీకుల ఆధ్వర్యంలోనే ఉంది. వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇక్కడ గోవింద స్వామి వారికి, అక్కడ రామలింగేశ్వర స్వామి వారికి నిత్యము పూజలు జరుగుతూ ఉంటాయి.